ఘనంగా పోషణ మాసం ముగింపు సఖ్యం అంగన్వాడీ 2.0 ప్రారంభ సంబరాలు జాతీయ పోషణ మాసం ముగింపు మరియు సఖ్యం అంగన్వాడీ 2.0 ప్రారంభ కార్యక్రమాన్ని సోమవారం చిట్వేల్ మండలంలోని 25 అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకించి ఎల్ఈడి, ఆర్వో వాటర్, ఇంకుడు గుంత, పోషణ, వాటికి ప్రీ స్కూల్, ఈసీసీకి సంబంధించిన ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర 5 కాంపోనెంట్స్ ఉన్నటువంటి సంగాదేవపల్లి, చెర్లోపల్లి, తుమ్మకొండ, పోలోపల్లి కేంద్రాలలో మామిడి తోరణాలు, అరటి పిలకలు, పిల్లల కేరింతలు, పెద్దల ఆనందోత్సాహాల నడుమ ఈ కార్యక్రమం ఆద్యంతం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ను రంగోలితో అలంకరించడం, రిబ్బన్ కటింగ్, జ్యోతి ప్రజ్వలనతో పాటు పౌష్టికాహార ప్రదర్శన, గర్భవతులకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రాసాలు, పచ్చటి పెరటిలో పోషణ వాటిక, ఆర్వో వాటర్, ఎల్ఈడిలో లైవ్ టెలికాస్ట్ ను ప్రజలను మమేకం చేస్తూ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చిట్వేల్ ప్రాజెక్ట్ ఈ సంబరాలు నిర్వహించింది. పట్టుకోండి అందరూ कोशिश की जाती है जिससे कि और ऐसे ही बनाए गए घरों की एक छोटी सी झलक देखते हैं प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व को पोषण के खिलाफ जन शुरुआत की गई आज के समारोह में एक हमारे रिवाज है, भारतीय परंपरा में कि बच्चे एक नियत 6 महीने होते हैं, कई पर साल भर के बाद उन्हें पूरक आहार प्रदान किया जाता है और इसे अन्नप्राशन कहते हैं। अनाज से उनका परिचय होता है और आज अन्नप्राशन हो रहा है। आज के समापन समारोह 2024 राष्ट्रीय पोषण माह में और मैं 5 बच्चों को अन्नप्राशन करवाएंगे। आपसे मंच पर आने का आग्रह। 5 नन्हे मोटे बच्चों ये पूरा स्वस्थ भी रहेंगे और कुपोषण से भी मुक्त रहेंगे और ये आज के वर्ष 2024 की राष्ट्रीय पोषण माह के समापन। అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను సిడిపిఓ ఐసిడిఎస్ చిట్వేల్ ప్రాజెక్ట్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అంటే సెప్టెంబర్ 30వ తారీఖున ఈ నెల మొత్తం సెప్టెంబర్ నెల మొత్తం జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని మరియు సక్షం అంగన్వాడీ 2.0 ప్రారంభ కార్యక్రమాన్ని ఈరోజు చిట్వేల్ మండలంలోని దాదాపు అన్ని సెంటర్లలో దాదాపు మనకు సక్షం అంగన్వాడీ కింద చిట్వేల్ మండలంలో 25 సెంటర్లు రావడం జరిగింది. అందులో 4 కాంపోనెంట్స్ ఉన్న కొన్ని సెంటర్లు ఉన్నాయి, 5 కాంపోనెంట్స్ ఉన్న సెంటర్లు ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్లో ప్రధానంగా ఏముంటాయి అంటే ఒకటి పోషణ వాటిక, రెండోది ఆర్ఓ వాటరు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతలు, అట్లాగే ప్రీ స్కూల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుళ్ళు, ఐరన్ ర్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటుగా ఇంకొంత మెటీరియల్ మనకి ఇస్తారు. ఇది మొత్తం సక్షం అంగన్వాడీ కింద టీవీలు ఎల్ఈడి మెయిన్ ఈ ఎల్ఈడి టీవీలు ఉన్నటువంటి ఒక 4 సెంటర్లలో చెర్లోపల్లి, తుమ్మకొండ, పోలోపల్లి, సంగాదేవపల్లి ఈ 4 అంగన్వాడీ కేంద్రాలలో ఈరోజు పండగ వాతావరణంలో ఈ
ఈ పౌష్టికాహార ముగింపు కార్యక్రమాన్ని సక్షం అంగన్వాడీ 2.0 ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సక్షం అంగన్వాడీ ప్రారంభ కార్యక్రమాన్ని దేశ ప్రధాని మోడీ సార్ జార్ఖండ్ రాంచీ నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా మా ఎల్ఈడి టీవీలలో పిల్లలకి అటు తల్లులకి అందరికీ కూడా గ్రామ ప్రజలకి లైవ్ వినిపించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనం గమనిస్తే అంగన్వాడీల్లో లబ్ధి పొందేటువంటి 6 సంవత్సరాల లోపు పిల్లలు, అట్లాగే గర్భవతులు, బాలింతలు, కౌమార దశ బాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రక్తహీనతకు గురి కాకుండా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీంతో పాటుగా ఈ సక్షం అంగన్వాడీ కింద ఈ సెంటర్లను ఏం చేయబోతున్నారు అని అంటే, దేశవ్యాప్తంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాలు రిమోట్ ఏరియాలలో ఉన్న వాటిని గుర్తించి వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా అభివృద్ధి చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ రకంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే భారతదేశ జనాభాలో 3/2 మహిళలు, పిల్లలే ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా పౌష్టికాహార లోపంతో ఉన్నారు. సో కాబట్టి వీళ్ళ యొక్క క్షేమం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయింపు ఉంటుంది. ఆ రకంగా ఆ సెంటర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటము అనేది జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా అంగన్వాడీగా ఉన్న ఒక సెంటర్ ఇక మీదట సక్షం అంగన్వాడీ కింద మార్పు జరిగి ఆ మార్పులో భాగంగా మౌలిక సదుపాయాలన్నీ రావడంతో పాటుగా అక్కడ పిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిగతా పౌష్టికాహారం అంతా కూడా మిగతా సెంటర్ల కంటే ఈ సెంటర్లలో డెవలప్మెంట్ అనేది భిన్నంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని చిక్వేల్ మండలంలో మేము ప్రారంభించాము. దీనికి లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, డిఓఏలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ 4 అంగన్వాడీ కేంద్రాలలో పాల్గొనడం జరిగింది. మా ఐసిడిఎస్ తరఫున ఐసిడిఎస్ గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా ఉండేటువంటి వసుంధరమ్మ గారు, విశాలాక్షి గారు, విజయ్ కుమారి గారు, అట్లాగే సురేఖ రాణి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ.